ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి టాపిక్ అయితే చెప్తున్నాను. మనందరికీ కూడా సమాజంలో పేదవాళ్ళు, ధనవంతులు అని రెండు రకాలు ఉన్నారు, కరెక్టా? సో మనము పేదవాళ్ళుగానే ఉండిపోతారు, ధనవంతులుగానే ఉండిపోతారు అనేటటువంటి దానికి ఒక చిన్న సింపుల్ ఉదాహరణ ఏమిటి అని నేను చెప్తా చూడండి. వాస్తు శాస్త్రం అంటే ఎవరైతే వాస్తు కరెక్ట్గా పాటిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది అని నా యొక్క ప్రగాఢ విశ్వాసము. సో కొంచెం నేను వాస్తు శాస్త్రం గురించి, కోటీశ్వర్లు పాటించేటటువంటి వాస్తు శాస్త్రం గురించి ఒక చిన్న ఇదైతే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇది ఇంటర్నెట్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. బట్ ఈ ఆర్టికల్ చదివితే చాలా వరకు మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి. దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ ధనవంతులు పాటించేటటువంటి మంచి వాస్తు టిప్స్నే చెప్తున్నారు. సో అది మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? వాస్తు శాస్త్రానికి వచ్చేసి చాలా వరకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక వ్యక్తి జీవితం పైన మరియు అతని యొక్క కుటుంబం పైన కూడా వాస్తు శాస్త్రం యొక్క ప్రభావము చాలా వరకు ఉంటుంది. అంటే ఎవరైతే వాస్తు నియమాలను పాటిస్తారో వారి ఇంట్లో వచ్చేసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము మరియు వాళ్ళకి సంపద కూడా కరువు ఉండదు. ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి టైం బాగలేదంటే కూడా మనకి వాస్తు కన్నా బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ రావాల్సినవన్నీ కూడా వాటంతటా అవే వస్తాయి. అదే వాస్తు ప్రభావం. వాస్తు సరిగా లేదు అంటే ఉండేవి కూడా వెళ్ళిపోతాయండి. అది వాస్తు ప్రభావం. ఓకేనా? అయితే మీ జీవితంలోకి ఆనందము మరియు శ్రేయస్సు మరియు సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ధనవంతులు పాటించేటటువంటి ఈ వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే సంపదకు సరైన దిశ యావది అంటే ఈశాన్య దిశ. ధనవంతులు ఎప్పుడూ కూడా ఈ ప్రదేశాలని చాలా శుభ్రంగా బహిరంగంగా ఉంచుతారంట, ఈశాన్య దిశని. ఎవరైతే వాస్తు నియమాలను ఉల్లంఘించి ఈశాన్య దిశలో అధిక బరువు పెడతారో ఆ ఇంట్లో వచ్చేసి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయంట. అంతేకాకుండా ఇంటిలో కలహాలు జరిగేటటువంటి అవసరం కూడా చాలా ఎక్కువ ఉందంట ఎవరైతే ఈశాన్య దిశలో బరువు ఎక్కువ పెడతారో. అదేవిధంగా ధనవంతులు ఎప్పుడూ కూడా పొరపాటున కూడా అల్మారా లేదా సేఫ్ అల్మారాలను తప్పుడు దిశలో పెట్టరంట. ఈ రెండింటినీ కూడా వాళ్ళు దక్షిణం వైపుకు ఉన్న గోడకు ఆనిచి పెడతారంట. దీనివలన సంపద పెరుగుతుంది. అంతేకాకుండా అల్మారాలో చిన్న ఎర్రటి గుడ్డలో లక్ష్మీదేవి ఫోటో నాణెం పెట్టడం కూడా మంచిదంట. ఇది వాళ్ళు పెట్టేటటువంటి అల్మారాలో. ఓకేనా? ఇంకా ఇంటి ప్రధాన ద్వారం విషయానికి గన వస్తే తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు వాస్తు నిపుణులు. ధనవంతులు తమ ప్రధాన ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుతారు. అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా వెలుతురు ఉండేలా చూసుకుంటారు. విరిగిపోయిన తలుపులు, బూట్లు, చెప్పుల స్టాండు వంటివి అక్కడ పెట్టరంట. ఎందుకంటే అది వాస్తు శాస్త్ర ప్రకారము ప్రతికూల శక్తి అంటే నెగటివ్ ఎనర్జీకి కారణమవుతుంది అని చెప్పి. అదేవిధంగా ధనవంతులు వంటగదిపై కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారంట. ఎందుకంటే వంటగది అనేది ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ధనవంతులు తమ వంటగది ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిశలో ఉండే విధంగా చూసుకుంటారు. అంతేకాకుండా ఆ ప్రదేశంలో చెత్త పేరిపోకుండా చూసుకుంటారంట. ఇంకా ఇంటి ప్రధాన ద్వారం విషయానికి గన వస్తే ఇంటి ప్రధాన ద్వారంలో ఎప్పుడూ కూడా వెలుతురు అంటే సూర్యుని వెలుతురు వచ్చి నేరుగా ఇంట్లోకి పడాలని చెప్పేసి ఆ విధంగా ఓపెన్లో పెట్టుకుంటారంట. సో ఇవన్నీ కూడా వాస్తు టిప్స్, ధనవంతులు పాటించేటటువంటి వాస్తు టిప్స్ అని చెప్తున్నారు. నాకు తెలిసి ఇది మేజర్ వాస్తు టిప్స్. ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా పాటిస్తే కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ పోయేసి అని చెప్పేసి ఒక చిన్న ఉదాహరణ. ఓకేనా? వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీలో ఎవరికైనా హైప్ ఆప్షన్ అనేది ఉంటే హైప్ చేయండి వీడియోని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.